హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసు ప్రభు వారికి వందనాలు. సో, ఈరోజు మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నాము అంటే, ఇక్కడ ఏమవుతుంటుందంటే ఒక్కొక్కసారి మనం జీవితంలో ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత, మనం ఒక దశకొచ్చిన తర్వాత ఇక్కడేంటంటే ఇంకేముంది అంతా జీవితం అయిపోయింది. అంటే నేను ఇంతకన్నా ఏం చేయగలుగుతాను? సో, నేను చేయాలనుకున్నవన్నీ చేసేసాను. ఇంకంతా నా జీవితంలో ఇంక అయిపోయినట్టే. ఇంక కొత్తగా నేను చేయబోయేదేముంది? అనే విధంగా ఇక్కడేంటంటే మనల్ని మనం కన్విన్స్ చేసుకుంటుంటాం అనమాట. అంటే మనం కొన్ని గోల్స్ అనేవి పెట్టుకుంటాము. సో ఆ గోల్స్ అన్నీ తీరిపోగానే ఇంకేముంది, నా జీవితం అయిపోయింది, అయినా నేను ఇప్పుడు ముసలి వయసుకి వచ్చేసాను, నేను ఇంకా గొప్పగా సాధించేదేముంది అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు మనం యేసుప్రభు వారు దాని గురించి ఏం చెప్పబోతున్నారు అనే దాని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. సో మనము మొట్టమొదటగా యోహాను సువార్త 7వ అధ్యాయం మనం 38, 39 వచనాలు కనుక చదువుకున్నట్లయితే, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. సో ఇక్కడ ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ యేసుప్రభు వారు ఏమని చెప్తున్నారు? నా యందు విశ్వాసం ఉంచువాడెవడు అంటే యేసుప్రభు వారి పైన ఎవరెవరైతే విశ్వాసం ఉంచుతున్నారో ఇక్కడ ఏంటంటే వారికంతా ఇక్కడ ఏంటంటే వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా ఆయన చెప్పారు. సో ఇక్కడ ఏంటి, ఆయన క్లియర్ కట్గా చెప్తున్నారు. సో వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. సో ఆయన దేని విషయమై ఈ మాట చెప్పారు? ఆత్మ విషయమై ఆయన మాట చెప్పారనమాట. సో ఇక్కడ ఏంటి, మనలో అందరిలో కూడా ఇక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మ ముద్రింపబడి ఉంది. సో ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ ఏంటి, మనలో ఉండే పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ ఏంటంటే జీవజల నదులు అనేవి పారుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటి, మనం అనుకుంటున్న విధంగా ఓకే, మనం సపోజ్ ఒక 5 గోల్స్ పెట్టుకొని, సో నేను ఇది చేయాలి, నేను అది చేయాలి అని పెట్టుకొని, సపోజ్ మనం ఒక 55 ఏండ్లు వచ్చిన తర్వాత ఇది సెట్ అంతా ఈ గోల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం అనుకోవాల్సిన పని లేదు. ఇంకా ఏముంది, నేను హ్యాపీగా బతకవచ్చు, సో నేను అనుకున్నవన్నీ సాధించేశాను, ఇంకా నేను కొత్తగా ఏముంది అని మనం ఏదో మన జీవితం ఒక కొలిక్కి వచ్చినట్టు, లేకుంటే ఇంకా నేను ఈ తర్వాత గడపబోయే నా 30 సంవత్సరాలు 20 50 సంవత్సరాలు నేను ఇంకా ఖాళీగా ఉంటాను అనే విధంగా మనం అనుకోవాల్సిన పని లేదు. సో యేసుప్రభు వారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరిలో మనకు పరిశుద్ధాత్మ ముద్రింపబడి ఉంది. ఆ పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది, వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. అంటే ఇక్కడ ఏంటి, మనం 24/7 ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మన జీవితంలో యేసుప్రభు వారి పైన విశ్వాసం ఉంచి ఉన్న మన జీవితంలో, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న మన జీవితంలో ఇక్కడ ఏంటంటే మనకు రిటైర్మెంట్ అనేది కానీ ఇంకేముంది, నేను కొత్తగా సాధించేది ఏముంది, ఇలాంటివి అనేవి లేవు. సో మనం ఎప్పుడు కూడా ఎండిపోమంటే డ్రై స్టేట్లో మనం ఉండం, కానీ మనం ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది యేసుప్రభు వారి నుండి తెలుసుకోవచ్చు. మనం ప్రతిరోజు కూడా కొత్తది యేసుప్రభు వారి నుండి మనం తెలుసుకొని మనం ప్రతిరోజు కూడా ఒక కొత్త కార్యం అనేది జరిగించవచ్చు. సో మనం దాని కొరకు ఇంకొంచెం క్లారిటీ కొరకు మనము ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం మనం 8వ వచనం కనుక చదువుకున్నట్లయితే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను, దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. సో ఇక్కడ ఏంటి, మనం అందరం ఎలాగ ఉంటాము అంటే నది తీరంనే మనం ఇక్కడ నాటబడిన చెట్టు వల్లే ఉంటాము. సో నది దగ్గర నాటబడిన చెట్టు ఎలాగ ఉంటుంది, సో ఏ సమయంలో కూడా ఇక్కడ ఏమంటారు, నాకు కాపు మానడం అనేది ఉండదు. అంటే నేనేమన్నా డ్రై అయిపోతానేమో, సో నా వేళ్ళు ఏమైనా డ్రైగా అయిపోయి నేను ఇంకా ఫలాన్ని ఇవ్వలేనేమో, సో ఇలాంటి టెన్షన్స్ అనేవి ఉండవన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారి నందు విశ్వాసం ఉంచిన మనము, పరిశుద్ధాత్మ కలిగిన మనము ఇక్కడ ఏంటి, మనం ఏ సమయంలో కూడా డ్రైగా ఉండము. అంటే అఫ్ కోర్స్ లోకంలో ఏవైనా కొన్ని జరుగుతుండవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కనుక తీసుకున్నట్లయితే ఏంటి, అప్పుడప్పుడు రెసిషన్స్ అనేవి బాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ రెసిషన్స్ చూసి ఇక్కడ ఏంటి, చాలా మంది కూడా టెన్షన్ పడుతుంటారు. సో నా జాబ్ ఎలాగా, నా కెరియర్ ఎలాగా అని. లేకుంటే కొంతమంది బిజినెస్ చేసేటప్పుడు ఇక్కడ ఏంటి, ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని బిజినెస్లు అనేవి ఆ సీజన్లో అంతగా నడవకపోవచ్చు అనమాట. సో ఏ బిజినెస్ అయినా కావచ్చు. సో ఆ టైంలో వారు టెన్షన్ పడుతుంటారు అనమాట. సో ఈ
నెల వస్తే నాకు ఈ బిజినెస్కి అంటే ఇక్కడ పెద్దగా ఎవరు ఆసక్తి చూపించారు ఎలాగా అని టెన్షన్ పడుతుంటారు. అయితే యేసుప్రభు వారిని విశ్వసించిన మనము, ఆయన పరిశుద్ధాత్మను కలిగి ఉన్న మనము ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కూడా అలాగా డ్రై స్టేట్లో ఉంటామేమో, అంటే మన వేళ్ళు ఎండిపోతాయేమో, లేకుంటే నేను ఫలం ఇవ్వలేనేమో. సో ఇలాంటి టెన్షన్స్ అనేవి మనకు అవసరం లేదు. సో మన వెట్ట కలిగినను మనం భయపడము. సో ఎందుకంటే ఇక్కడ నదీ తీరం నుండి ఇక్కడ ఏంటంటే వాటర్ సప్లై అనేది నిరంతరంగా చెట్టుకు ఉంటుంది. సో హ్యాపీగా అది ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ చెట్టు దాని కాలం మందు అది పెరుగుతూ ఇక్కడ ఏంటంటే దాని కాలం మందు ఫలాలు అనేవి ఇస్తుంటాయి అనమాట. సో అదే విధంగా ఇక్కడ ఏంటి, మనం యేసుప్రభు వారి నందు విశ్వాసం ఉంచాం కాబట్టి, మనం ఆయన పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం కాబట్టి, మనం ఎప్పుడు కూడా మనం ఓకే నేను ఇది చేయలేనేమో, సో వేరే వాళ్ళందరూ కూడా ఇక్కడ కష్టపడుతున్నారు, సో నేను అదే కష్టంలో ఉండాలేమో, సో నేను రెసిషన్లో నా జాబ్ కోల్పోతానేమో, లేకుంటే నేను కూడా ఈ టైంలో ఈ బిజినెస్లో లాస్ చూస్తానేమో అని మనం భయపడవలసిన పని లేదు. అండ్ మనం ఆ తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం కనుక చదువుకున్నట్లయితే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవంనకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. సో ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారు ఇచ్చిన నీళ్లు మనం తాగినట్లయితే మనం ఎన్నడూ కూడా దప్పికొనము. అంటే ఈ స్టేజ్లో బాగుంటామేమో, ఈ స్టేజ్లో బాగుండమేమో, సో లైఫ్ అన్నాక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ మనం వినాల్సిన పని లేదు. ఇలాంటి వాటి గురించి మనము ఎక్కువగా మనం ఏమంటారు ఆసక్తి చూపించాల్సిన పని లేదనమాట. సో ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారు ఇచ్చిన నీళ్లు మనం తాగినట్లయితే, అంటే మనం ఆయన వాక్యం మనం ప్రతిరోజు చదువుతూ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ మనం ఆయన పైన విశ్వాసంలో మనం కొనసాగుతున్నట్లయితే ఇక్కడ ఏంటంటే మనం అదే ఆ నీళ్ళు ఎలాగైతాయి, నిత్య జీవంనకై ఊరటి నీటి బుగ్గగా అవుతాయి. అంటే మనం నిత్య జీవానికి అర్హులం అవుతాము. అండ్ మనం మనం ఈ భూమిపైన ఉన్నప్పుడు కూడా మనం ఎన్నడూ దప్పికొనము. అంటే నా జీవితంలో ఇది నాకు లేదు, నేను అనుకున్నాను ఇది కొనాలని, కానీ ఇది కొనలేకపోతున్నాను, లేకుంటే నా జీవితంలో నేను ఇది సాధించాలనుకున్నాను, సో నేను సాధించలేకపోతున్నాను, సో నేను ఈ కార్యం చేయాలనుకున్నాను, ఇది చేయలేకపోతున్నాను. సో ఇలాంటివేవీ లేకుండా మనం యేసుప్రభు వారి యందు విశ్వాసం ఉంచి ఉన్నాం కాబట్టి, ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంది కాబట్టి, ఆయన ఇచ్చు నీళ్లు మనం త్రాగుతున్నాం కాబట్టి, ఇక్కడ ఏంటంటే మనం ఏ టైంలో కూడా మనం దప్పికొనము, ఏ టైంలో కూడా మనం ఎండిపోము. అండ్ మన జీవితం ఏదో కొలిక్కి వచ్చేసినట్టు, ఇంకా ఏముంది నేను చేయాల్సినవన్నీ చేసేసాను, ఈ ముసలి వయసులో నేనేం చేస్తాను, సో ఇలాంటివేవి మనం అనుకోవాల్సిన పని లేదు. మనం 100% కూడా ఎప్పుడు మనం భయపడము. మనం 100% కూడా ఇక్కడ ఏంటంటే మన కడుపులో నుండి జీవజల నదులు పారుతుంటాయి. అండ్ ఆయన ఇచ్చిన నీళ్లు మనం త్రాగాం కాబట్టి అది ఊరడి నీటి బుగ్గగా అవుతుంది, నిత్య జీవంనకే ఊరడి నీటి బుగ్గగా అవుతుంది. మనకి ఏ టైంలో కూడా ఏమంటారు, ఇది ఇంకా నేను ఈ డ్రై స్టేట్లో ఉన్నాను, సో ఇందులో నేను ఫలితాన్ని సాధించలేను, ఇలాగా అనేవి అస్సలు ఉండదు. సో అందుకే యేసుప్రభు వారు ఈరోజు మనకందరికీ ఏం తెలియజేస్తున్నారంటే, మనం ఎప్పుడు కూడా ఒక డెసిషన్కి రావాల్సిన పని లేదు. ఎప్పుడు కూడా మనం ఏదో చిన్నదానికి కన్విన్స్ అయిపోయి ఇంకా ఇంతే అని మనం అనుకోవాల్సిన పని లేదు. సో మనం ఆయన యందు విశ్వసించి ఉన్నాము, ఆయన పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము, ఆయన ఇచ్చు నీళ్లు మనం త్రాగుతున్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడము, మనము దప్పికొనము, మనం ఎప్పుడు కూడా ఎండిపోము, ఇంకంతా అయిపోయింది అని మనం అనుకోవాల్సిన పని లేదు. అండ్ మనం ఆ తరువాత యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి, శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలంన ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. సో ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, యేసుప్రభు వారి పరిశుద్ధాత్మ మనలో ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి, మన కడుపులో నుండి జీవజల నదులు పారుతుంటాయి కాబట్టి మనం ఇక్కడ ఏం గుర్తు పెట్టుకోవాలి, మనం ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. సో అనవసరంగా ఇతరులను కించపరచడము, ఇతరులను శ్రమపరచడము, అంటే మనకంతా బాగుంది కదా అని మనం కొంచెం ఏదైనా గర్వంగా ప్రవర్తించడము, ఇలాంటివి ఏవి చేయకుండా ఇక్కడ ఏంటి, మనకు వీలైనంతగా మనం ఇతరులకు సహాయం చేస్తూ, సో యేసుప్రభు వారు మనకు ఎవరికైతే
సహాయం చేయమన్నారో వారికి మనం సహాయం చేస్తూ ఇక్కడ ఏంటి అందరితో ప్రేమ కలిగి మనం కనుక ముందుకు సాగినట్లయితే ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఏంటి క్షామకాలంలో కూడా మనం తృప్తిపరచబడతాం. సో ఇందాక అనుకున్న విధంగా రేపు ఈ లోకంలో ఇలాగ జరుగుతుంది, సో ఈ బిజినెస్ ఎవరికి రన్ అవ్వట్లేదు, లేకుంటే రెసిషన్స్ అవుతున్నాయి, లేకుంటే ఇలాగ అవుతుంది అని మనం భయపడకుండా మనం ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా నీరు కట్టిన తోట వల్లే ఉంటాము. సో నీరు ఉన్న తోటలో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఏంటి ఫలం అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఆ మొక్కలు ఆ చెట్లు అనేవి ఖచ్చితంగా బాగా పెరుగుతాయి, వాటి కాలం అందు అవి ఫలాలు ఇస్తాయి. సో మనం కూడా అలాగా ఉంటాము అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో మనకంతా బాగున్నప్పుడు, సో యేసుప్రభు వారి పైన విశ్వాసం ఉంచిన మనము, ఆయన పరిశుద్ధాత్మ కలిగిన మనము ఇక్కడ ఏంటి ఆయన ద్వారా ఇక్కడ ఏంటి మనం ఇలాగ ప్రతి ఒక్కటి పొందుకున్నప్పుడు, సో మన కడుపులో నుండి జీవజల నదులు పారి మనం ప్రతిరోజు కూడా కొత్త కార్యాలు గొప్ప కార్యాలు జరిగిస్తూ మనం ఆయన చేత ఆశీర్వదింపబడినప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇతరులను శ్రమ పెట్టడం కానీ కించపరచడం కానీ ఇలాంటివి చేయకుండా మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. సో యేసుప్రభు వారు నన్ను ఎలాగ ప్రేమిస్తున్నారో నేను అలాగ అందరినీ ప్రేమించాలి అనేది గుర్తుపెట్టుకొని మనం ముందుకు సాగాలి. అండ్ మనం చివరగా యెషయా గ్రంథం మనం 41వ అధ్యాయం 8వ వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడ, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. సో ఇక్కడ ఈ వచనాలన్నీ చూసుకున్నట్లయితే ఏంటి యేసుప్రభు వారు మొదట్లో చెప్పిన విధంగా కూడా ఇక్కడ ఏంటి నిత్య జీవంనకి ఊరెడి నీటి బుగ్గగా ఉంటుంది, మన కడుపులో నుండి జీవజల నదులు పారుతుంటాయి. అంటే ఇక్కడ ఏంటి మనం అనుకోవాల్సిన పని లేదు, ఒక తర్వాత ఎండ్ అయిపోతుందేమో, ఒక తర్వాత యేసుప్రభు వారు నన్ను ఏమైనా విడిచిపెట్టేస్తారేమో, లేకుంటే నేను ఇలాగ ఉండకుంటే ఇలాగ అయిపోతుందేమో. సో ఇలాంటి టెన్షన్స్ ఏవి అవసరం లేదు. ఆయన క్లియర్గా మనకు చెప్తున్నారు, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు భయపడకూడదు, మీరు దిగులు పడకూడదు, నీతి అను నా దక్షిణ హస్తంతో నేను మిమ్మల్ని ఆదుకుంటాను. సో నేను మిమ్మల్ని ఏ సమయంలో కూడా విడువను, నేను మిమ్మల్ని ఎడబాయను, నేను ఖచ్చితంగా మీతో చెప్తున్నాను అని యేసుప్రభు వారు మనకందరికీ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఇక్కడ ఏంటంటే మీరు యేసుప్రభు వారి యందు విశ్వాసం ఉంచినట్లయితే ఇక్కడ ఏంటి ఆయన పరిశుద్ధాత్మని మీరు కలిగి ఉంటారు. ఆయన పరిశుద్ధాత్మని మీరు కలిగి ఉన్నవారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మీ కడుపులో నుండి జీవజల నదులు పారుతూనే ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడ ఏంటి మీరు నది తీరంన ఇక్కడ ఏంటి నాటబడిన చెట్టు వల్లే ఉంటారు. అండ్ ఖచ్చితంగా ఇక్కడ ఏంటి యేసుప్రభు వారు మీకు ఇచ్చిన నీళ్లు మీరు త్రాగినప్పుడు, అంటే మీరు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఆయన సమయం గడుపుతున్న కొద్దీ, ఆయన పైన విశ్వాసంలో కొనసాగుతున్న కొద్దీ ఇక్కడ ఏంటంటే నిత్య జీవం నాకు ఊరెడి నీటి బుగ్గగా అవుతుంది. అంటే ఈ భూమి పైన ఉన్నంత కాలము నిత్య జీవం వరకు మనం నిత్య జీవానికి కూడా అర్హులే. ఇక్కడ ఏంటి ఈ భూమి పైన ఉన్నంత కాలం కూడా ఏ సమయంలో కూడా మనం ఎండిపోవడం కానీ ఇంకా నా జీవితం అంతా అయిపోయింది అనే విధంగా మనకు అస్సలు ఉండదు, ఆయన క్లియర్గా చెప్తున్నారు. సో ఆ సమయంలో ఇక్కడ ఏంటంటే మనం ఇతరులకు యేసుప్రభు వారి యొక్క ప్రేమను మనం చూపించాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనము భయపడవలసిన పని లేదు, మేబీ ఒక రోజు ఎండ్ అయిపోతుందేమో, ఇంకంతా అయిపోయి యేసుప్రభు వారు నన్ను విడిచేస్తారేమో అని మనం ఎక్కడ కూడా ఏ సమయంలో కూడా మనం దిగులు పడవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆయన ఈరోజు మనకు చెప్పారు క్లియర్గా, నేను మిమ్మల్ని విడువను, మిమ్మల్ని ఎడబాయను, దిగులు పడకుము, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అని యేసుప్రభు వారు మనకు క్లియర్గా చెప్పారు. కాబట్టి మనం యేసుప్రభు వారి పైన విశ్వాసంతో మనం అందరం కూడా ప్రతిరోజు ఎదుగుతూ మనం ముందుకు సాగుదాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. మేము మీ పైన విశ్వాసం ఉంచి ఉన్నాం కాబట్టి మేము మీ పరిశుద్ధాత్మను కలిగి ఉంటాం తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ పరిశుద్ధాత్మను మేము కలిగి ఉన్నాం కాబట్టి మేము ఎల్లప్పుడూ కూడా మా కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. అంటే మేము ఏ సమయంలో కూడా ఇంకా నా జీవితం ఇంతేమో, నేను అనుకున్నవన్నీ
అన్నీ సాధించేశాను కదా, ఇంకా కొత్తగా నేను చేసేదేముంది, నా జీవితం ఒక కొలిక్కి వచ్చింది అనే విధంగా కాకుండా మేము ఎల్లప్పుడూ కూడా మేము కొత్త కార్యాలు జరిగించుటకు, మీ నామం పేరిట గొప్ప కార్యాలు జరిగించుటకు సహాయం చేయండి తండ్రి. మేము ఎప్పుడు కూడా నది తీరంన, నది దగ్గర ఉన్న చెట్టు వల్లే ఉంటాము. మా సమయాల్లో మేము ఖచ్చితంగా ఫలాలను మేము ఇస్తాము అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నట్లయితే, అంటే మేము చేస్తున్న కార్యాల్లో ఇతరులు ఎవరైనా ఫెయిల్ అయితే మేము కూడా ఫెయిల్ అవుతామేమో అనే భయం లేకుండా మీరు మమ్మల్ని ఖచ్చితంగా అందులో ఉత్తీర్ణులను చేస్తారు, అందులో మమ్మల్ని ఖచ్చితంగా హెచ్చిస్తారు, గొప్ప ఘనతను మహిమను ఇస్తారు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కాబట్టి మేము మీ నుండి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఇతరులను కించపరచడం కానీ, శ్రమపరచడం కానీ, దూషించడం కానీ, గర్వంగా ప్రవర్తించడం కానీ ఇలాంటివేవి మేము చేయకుండా మీ ప్రేమను మేము ఇతరులకు పరిచయం చేయుటకు సహాయం చేయండి తండ్రి. మీరు మమ్మల్ని ఎలాగ ప్రేమిస్తున్నారో మేము కూడా అందరినీ అలాగే ప్రేమించుటకు మీరు మాకు సహాయం చేయండి, మీ శక్తినిచ్చి సహాయం చేయండి. అండ్ అలాగే మీరు మమ్మల్ని విడుస్తారేమో, ఏ క్షణంలోనైనా ఏమైనా విడిచిపెడతారేమో అనే భయం మేము కలిగి ఉండవలసిన పని లేదు. మేము క్లియర్గా నిత్య జీవానికి అర్హులమై నిత్య జీవంనకే ఊరేడి నీటి బుగ్గగా మేము ఉంటాము. మీ నీళ్లు అనగా మీ వాక్యం మేము రోజు మేము వింటూ చదువుతూ మేము అలాగే మీకు ప్రార్థన చేస్తూ మీ పైన విశ్వాసంలో ఎదుగుతున్న కొద్దీ మేము ఎప్పుడు కూడా ఊరేడి నీటి బుగ్గగా ఉంటాం, కానీ మీరు మమ్మల్ని విడిచిపెట్టారు అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కాబట్టి మేము ఎప్పుడు కూడా మీ పైన విశ్వాసంలో ఎదుగుతూ మేము మీ వాక్యాన్ని చదువుతూ వింటూ మేము మీకు ప్రార్థన చేస్తూ అలాగ ముందుకు సాగుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మేబీ నాకు ఒక 50 ఏండ్లో 60 ఏండ్లో 65 ఏండ్లో వచ్చేసరికి ఇంకా రిటైర్మెంట్ ఏజ్ ఉంది, నేను కొత్తగా చేసేదేముంది అని మనం అనుకోవాల్సిన పని లేదు. నిరంతరము మన కడుపులో నుండి జీవజల నదులు పారుతాయంటే ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనం ఖచ్చితంగా కొత్త కార్యాలు చేయొచ్చు, మనం గొప్ప కార్యాలు అనేవి చేయొచ్చు. సో ఆ విధంగా యేసుప్రభు వారు మనకు శక్తి సామర్థ్యాలు అనేవి ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటి, ఆయన పైన విశ్వాసంలో మనం ఎదుగుతూ ఆయన పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా యేసుప్రభు వారి నుండి ప్రతిరోజు మనము కొత్త కార్యాలు, గొప్ప కార్యాలు ఆశిస్తూ మనమందరము ముందుకు సాగుదాము. సో మనమందరం తిరిగి కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.